దెబ్బకి కలుగులో ఉన్న ఎలుకలాగా భలే బయటకొచ్చారు. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకక్క. ముందు ముందు ఇంకా చాలా ఉంది. భలే దానివే, నువ్వు వచ్చింది ఇప్పుడే కదా చెల్లెమ్మా. అప్పుడే అంతా సెట్ అయిపోయిందని నేను అనుకుంటానా? సెట్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు కూడా తెలుసు. పోను పోను, మేమంటే ఏంటో మీకు బాగా తెలుస్తుంది. అలాగే చెల్లి, తప్పకుండా తెలుసుకుంటాను. అలాగే మేమేంటో అనేది కూడా నీకు తెలిసి వచ్చేలా చేస్తాను. మా అత్తయ్యని బయటికి పంపించి అవమానించిన మీరందరూ తన కాళ్ల మీద పడి క్షమాపణ కోరేలా చేస్తాను. ఆయన వీళ్ళతో ఛాలెంజ్లు కూడా వేస్ట్ అండి. రండి మన గదిలోకి వెళ్ళి లగేజ్ సర్దుకుందాం. పదండి రండత్తయ్య. పదమ్మా. మావయ్య, తగిడి తగిడతా తగిడి తగిడతా తగిడి తగిడతా. అర్థమైంది కదా? అట్లుంటది మనతోని పెట్టుకుంటే. రూమ్ కాదు కదా, గడప కూడా దాటనివ్వలేరు. మీరు సూపర్ అండి. మన ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినట్టు ఏడుకొండల ఫ్యామిలీని మన గదిలోంచి పారిపోయేలా చేశారు. అవునమ్మా, వీడిలా ఆవేశపడకుండా తెలివిగా ఓర్పు నేర్పు లౌక్యం ఉంటే ఎలాంటి కష్టమైన పనైనా సాధించొచ్చని నిరూపించావు. అప్పుడప్పుడు నా ఆవేశం వల్ల కూడా పనులు అవుతాయమ్మా. ఏదేమైనా దివ్య గారు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వాళ్లకు భలే బుద్ధి చెప్పారు. పాపం ఏడుకొండల మావయ్య వెర్రి మొహం వేశాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వాళ్ళిది మనసులో పెట్టుకుంటారత్తయ్య. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఏం ప్లాన్ చేసినా తిప్పికొట్టడానికి మీరున్నారు కదండి. వాళ్ళ దగ్గర ఎన్ని అస్త్రాలున్నా మా దగ్గర బ్రహ్మాస్త్రం లాంటి మీరున్నారు. కానీ మనం వాళ్ళతో గొడవలు పడొద్దండి. ఆ 7 కొండలు తాయారుని ఇంటి నుంచి పంపించేసి కుమారిని మార్చాలి. అవునమ్మా, కుమారి మారితేనే దీపు భవిష్యత్తు కూడా బాగుంటుంది. ముందు వాడు మారాలమ్మా. వాడికి బుద్ధొస్తే పిన్ని కుమారి మారతారు. లేదంటే ఇలాగే పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. మావయ్య గారి ముందు మనల్ని బ్యాట్ చేయడానికి వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. సరే, ముందువైతే సర్దుకుందాం పదండి. తెగించకుండా ఎలా ఉంటాం? వాళ్ళంతా చూడకుండా మనం నిద్రపోకూడదు. ఆవేశపడకు కుమారి. ఏదో మన అదృష్టం బాగుండి మీ శోభన్ బాబు మావయ్యకి దొరకకుండా తప్పించుకున్నాం. మీ వాణిశ్రీ అత్తయ్యకి కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేశాం. మళ్ళీ ఇలా జరగకూడదండి. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. మనమేంటో తెలిసొచ్చేలా చేయాలి. అవునన్నా, జరిగిన ఈ అవమానం మర్చిపోకముందే వాళ్లను దెబ్బకు దెబ్బ కొట్టాలి. ఆ దివ్యను, పెద్దత్తయ్యను, హర్షబావను చావు దెబ్బ కొట్టాలి. అనుకున్న వెంటనే పనులవే కుమారి, ఓపిక పట్టాలి.
ఆ దివ్య హర్షలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని దెబ్బ కొట్టాలంటే మన బెదరు కూడా బాగా మేత పెట్టాలి. మీ మావయ్య దగ్గర ముందు వాళ్ళని వెధవలు చేయాలి. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఆ వ్రతంలో దివ్యకి సుమిత్రకి పెద్ద అవమానం చెయ్యాలి. కరెక్ట్ అమ్మా. రేపు వాళ్లపైన రివెంజ్ తీర్చుకుందాం. రేపు ఇంట్లో జరగబోయేది వ్రతం కాదు, వాళ్ళకి అవమానం. రేపు బ్యాంక్ వెళ్ళి కట్న డబ్బులు తీసుకురావాలని మీ వాణిశ్రీ అత్తయ్య చెప్పింది. ఏం చేయాలో ఏంటో. ఈ గొడవల్లో పడి ఆ గొడవ మర్చిపోయామయ్యా. మన ప్రాణానికి అదొకటి ఉంది కదూ. బ్యాంకుకు వెళ్లకుండా ఉండటానికి కాళ్ళు విరిగాయని ఒక సాకు చెప్పాం. 2 రోజులు కూడా పనిచేయకుండా పోయింది. ఆ దివ్య కోసం ఇంకొక ప్లాన్ వేయాలి. ఈసారి మనం వేసే ప్లాను 1 నెల 2 నెలల్లో మనల్ని కట్నం డబ్బులు అడగకుండా వేయాలి. అంతవరకు ఆవిడ ఆగుతుందా అయ్యా? పోనీ నేను దీపతో చెప్పనా కట్నం గురించి అత్తయ్య మనల్ని ప్రెషర్ చేయొద్దని? అప్పుడే ఆ పని చేయకూడదు కుమారి. అల్లుడు గారు పూర్తిగా మన గ్రిప్పులోకి రావాలి. అప్పుడే మనం వాడించినట్టు ఆడతాడు. మరి కట్నం డబ్బుల గురించి ఏం చేద్దాం? ఆ గొడవ నాకు వదిలేయండి. నేనేదో ఒక దిక్కుమాల ప్లాన్ చేస్తాను. మీరు ఆ దివ్య, సుమిత్ర, హర్షబాబులను అవమానించే పనిలో ఉండండి. రేపు అదే చేస్తాను నాన్న. రేపు ప్రతి క్షణం వాళ్లకొక యుగాంతంలా చేస్తాం. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అవమానిస్తూనే ఉంటాం. అతిగా ఆశపడికే కుమారి, ఏదో ఒక్కసారి అవమానిస్తే చాలు, మనం గెలిచినట్టే. ప్రసాద్ సార్, ప్రసాద్ సార్, ప్రసాద్ సార్, ప్రసాద్ సార్. ఎవరు? శారీ షోరూమ్ నుండి శారీలు తీసుకొచ్చాను మేడం. ఎవరు తెమ్మన్నారు? అవునా, నేనే తీసుకురమ్మన్నా. ఎందుకు ప్రసాద్? మేమే షోరూమ్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం కదా. వ్రతం ఉంది కదా, టైం కలిసి వస్తుందని నేనే చీరలు ఇంటికి తీసుకురమ్మన్నాను. కోడళ్ళను రమ్మను. కుమారి, దివ్య, కుమారి. మీ మావయ్య గారు మీకోసం షాపింగ్ మాల్నే ఇంటికి తీసుకొచ్చారమ్మా. అర్థం కాలేదా? కోడళ్ళిద్దరికీ కొత్త చీర కొనివ్వాలని షాప్నే ఇంటికి తీసుకొచ్చారు. మీకు నచ్చినవి తీసుకోండి. బావగారు, ఓన్లీ లేడీస్కేనా? మాకు లేవా? కావాలంటే మీరు కూడా శారీ తీసుకోండి మావయ్య గారు. అంటే అత్తయ్య గారి కోసం. హర్షబాబు బోలే జోకులేస్తాడు. బావగారు, ఈ చీరల సెలక్షన్ మనకెందుకు కానీ రండి అటు కూర్చుందాం. అలాగే బావగారు. నాన్న, నేను ఒక ఫోన్ మాట్లాడాలి చేస్తాను. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమి
ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. అత్తయ్య, నేను కోర్టుకు వెళ్ళడానికి ఈ చీర చాలా బాగుంటుంది కదా? అవునమ్మా, చాలా బాగుంది. అలాగే అత్తయ్య. కుమారి, నీకు ఆ చీరనే నచ్చింది కదా, తీసుకో. అత్తయ్య, మనం ఇంకో చీర చూద్దాం. ఆ దివ్య ఏ చీర తీసుకుంటే అది నువ్వు కావాలని తీసుకో. ఆ సుమిత్ర ఏ చీర తీసుకుంటుందో అది నేను కావాలని తీసుకుంటాను. ఆ అత్తా కోడళ్ళకి మండి మాట మాట పెంచుతారు. మీ మావయ్య గారి ముందు వాళ్ళిద్దరినీ అవమానిద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. వ్రతానికి ముందే వాళ్ళకి ఓటమి మొదలవ్వాలి. అత్తయ్య, ఈ చీర అయితే మీకు చాలా బాగుంటుంది. కావాలని ఇదంతా చేస్తున్నారు కదా, చెప్తా మీ సంగతి. ఇది నాకు బాగుంటుంది, ఇది నేను తీసుకుంటాను. పోన్లేండి అత్తయ్య, కొత్త వియపురాలు ఏదో ఆశపడుతున్నారు, తీసుకొనివ్వండి. మీరే తీసుకోండి పిన్ని. లేడీస్ షాపింగ్ లో మనం ఎందుకు మావయ్య ఇన్వాల్వ్ అవటం? కరెక్ట్ గా చెప్పారు అల్లుడు గారు. బావగారు మీరేమంటారు? బావగారు, 100 హత్యలు చేసిన క్రిమినల్స్ కి అగైనెస్ట్ గా వాదించొచ్చేమో కానీ ఇదిగో ఈ ఆడవాళ్ల బట్టల సెలక్షన్స్ లో మాత్రం అస్సలు తలదూర్చకూడదు. ఇప్పుడు చెప్తాను మీ సంగతి. ఈ చీరలో ఉంది అత్తయ్య. ఈ చీర చాలా బాగుందమ్మా. నాకు బాగుంటుందా? నాకింకా బాగుంటుంది. అయితే నువ్వే తీసుకో చెల్లి. అత్తయ్య, ఇదిగోండి.
ఈ చీర మీకు భలే ఉంటుంది అత్తయ్య. ఇది కూడా నాకు చాలా బాగుంటుందమ్మా. అయితే మీరే తీసుకోండి. మేడం, ఇంకో బ్యాగులో ఖరీదైన చీరలు. నువ్వు ఉండవయ్యా, మా షాపింగ్ అయ్యే వరకు నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఓ ఇక మీ షాపింగ్ అయిపోయినట్టేనా చెల్లి? అయిపోయిందక్క. హ్యాపీ నా పిన్ని. చాలా సంతోషం అమ్మా. ఇక చాలా, మీకు ఇంకే చీరలు అక్కర్లేదు కదా? మాకే చీరలు అవసరం లేదు. షూర్ కదా? పక్కా. అవునవును, మాకింకేం వద్దు, మాకింకేం అవసరం లేదు. సరే అయితే మేనేజర్ గారు, ఇంకో బ్యాగ్ లో ఉన్న చీరలు చూపించండి. అత్తయ్య చూడండి. అత్తయ్య, మీరేం కొనలేదే, మీకు ఈ చీర చాలా బాగుంటుంది. మీ చీరల సెలక్షన్ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. ప్రసాద్, మా చీరల సెలక్షన్ అయిపోయింది, బిల్ పే చేసి. మేనేజర్ గారు, మొత్తం బిల్ ఎంత అయిందో చెక్ చేసి నాకు ఫోన్ చేయండి. ఆఫీసుకి చెక్ పంపిస్తాను. అలాగే సార్. ఒక్క నిమిషం బాబు గారు. దీపు ఇట్రా. వాళ్ళకి నచ్చిన చీరలని మనం కొట్టేశాం. వాళ్ళ మొహాలు మాడిపోయాయి చూడు. అవునే, వ్రతానికి ముందే మనం వాళ్ళని గెలిచేశాం. చాలా థ్యాంక్స్ కుమారి. ఎందుకక్క? నిజానికి మేం కదా మీకు థ్యాంక్స్ చెప్పాలి. అవునమ్మా, నీకు మీ అత్తయ్యకు నచ్చిన చీరలు మేం తీసుకున్నాం. మీరిచ్చినందుకు థ్యాంక్స్. మీరసలు చాలా గ్రేట్ పిన్ని. కుమారి కూడా చాలా గ్రేట్. గ్రేట్ దేనికమ్మా? మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు, పైగా ఇంత పెద్ద కోటీశ్వరులు ఇంటికొచ్చారు. అంత గొప్పవారయ్యుండి కూడా సింపుల్ చీరలు తీసుకున్నారు. సింపుల్ చీరలా? అవును కుమారి. మొదటి బ్యాగ్ లో మీరు తీసుకున్న చీరలన్నీ తక్కువ రేటువి. రెండో బ్యాగ్ లో మేము తీసుకున్న చీరలు చాలా ఖరీదైనవి. రెండో బ్యాగ్ లో మేము తీసుకున్న చీరలు చాలా ఖరీదైనవి.
మరి మీరు మొదటి బ్యాగ్ లో చీరలే సెలెక్ట్ చేసుకున్నారు, ఇవే నచ్చాయని చెప్పారు. కానీ మీకు అవి ఇంకా బాగా నచ్చాయి కదా, నోరు తెరిచి మరీ అడిగారు. చిన్నత్తయ్య కూడా మీకే సపోర్ట్ చేసింది, అందుకే మేము కాదనలేకపోయాము. అప్పటికి ఆ మేనేజరు ఇంకో బ్యాగ్ లో చీరలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు, మీరే వినలేదు. పోన్లేండి, మీ వల్ల ఖరీదైన చీరలు మాకొచ్చాయి, అందుకే చాలా థ్యాంక్స్.